మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమండి 50 లక్షలు మనకే వస్తాయంటారా? అప్పుడే ఎలా చెప్తాం? అందరికన్నా ముందు మనకే బాబు పుట్టాడు అనుకో, 50 లక్షలు మనవే. ఏమండి నాకు ఐడియా వచ్చిందండి. 7వ నెలలోనే సిజేరియన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది? 6వ నెలలో ఏం కుదరదా? ఏమిటి భాను, ఏమైంది? అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది. ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో, అవన్నీ అబద్ధాలు కాదు, నిజమే. నాకు పుట్టబోయేది ఆడపిల్లేనని స్కానింగ్ లో తేలింది. భాను 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 భాను, ఎక్కడికి వెళ్తున్నావు? సారీ బోస్, ఇంకా ఈ బరువు ఎందుకు? అబార్షన్ చేయించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు, జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు. మన అనుబంధానికి గుర్తుగా ఈ పాపనైనా నాకు మిగుల్చు భాను. బోసు. అవును భాను, నేను పెంచుకుంటా. భాను భాను సారీ, మీ రిపోర్టు మారిపోయింది. పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను. మీకు మగపిల్లాడు. భాను కాదు, నేను. ఆ? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మైండ్ ఇట్. అయ్యో, ఏం పర్లేదు, మనకి మగపిల్లాడు 50 లక్షలు. జాగ్రత్త జాగ్రత్త. భారతి భారతి, అబ్బాబ్బా ఏమిటండి ఇదంతా? రిపోర్ట్ వచ్చింది, మనకి 50 లక్షలు పుట్టబోతున్నాడు. ఆ? అదే బాబు పుట్టబోతున్నాడు. లక్కీ ఛాన్స్ తేరా వెంట కాసుల పంట. లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్. ఉన్నపాటుగా డబ్బు చేసెనోయ్, లక్షలాస్తికే అబ్బనైతినోయ్. ఒక్క దెబ్బతో లక్కు మారెనోయ్, బోల్డ్ సొమ్ముకే అమ్మనైతినోయ్. ఆగిపోయి ఉన్న చేతిగీత మళ్ళీ సాగదీసి పేటు మార్చనా. పాడుకొమ్మ కాస్త పూలగొట్టి మళ్ళీ మేడ మీద మేడ కట్టనా. ఎండి ఉన్న కడుపు పండి గల్లు 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 మంటూ పైడి గల్లు పడ్డదంట, మాకు కొంత మాయనంట. లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్ లక్ లక్కీ ఛాన్స్. రురురురురు లక్ లక్ లక్కీ ఛాన్స్, లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్. లక్ లక్ లక్కీ ఛాన్స్. ఏమిటో అలా అయిపోయావు? మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం. సరే, మీ 3 జంటల్లో ఎవరు ముందు నెల తప్పారో చెప్పగలరా? ఎలా చెప్పగలం? ఎవరికి వాళ్ళే నేను ముందంటే నేను ముందని ఫీల్ అయిపోతున్నారు. అయితే మనం రిస్క్ లేకుండా గెలవాలంటే ఒకటే ఒక్క మార్గం. ఏమిటో చెప్పు. అబార్షన్. ఆ? చూడండి, ఇగో నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారు తినే అన్నంలో కలుపు, నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిన గారి కూరలో కలుపు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ, నేను అలాంటి పని చేయను. మన అదే ఫూలిష్నెస్ అంటే. చేయనంటే ఎట్టగమ్మా? మీకు 25 లక్షలు దక్కాలన్నా, నువ్వు జైన్యమని విమానంలో అమెరికా వెళ్ళాలన్నా కొన్ని యాంటీ సెంటిమెంట్ పనులు చేయక తప్పదు. ప్లీజ్ టేక్ ఇట్, ప్లీజ్ ప్లీజ్ ప్రొసీడ్. వదినా, రాబోసు భోంచెద్దు గాని. నేను భాను వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చాను. ఏమిటోనయ్యా, ఇంతకాలం నేను దగ్గరుండి నీకు వడ్డించేదాన్ని. నీకు పెళ్ళైనప్పటి నుంచి మన ఇంట్లో భోంచేయడమే మానేసావు. నాకెంత బాధగా ఉందో తెలుసా? పర్వాలేదులే వదినా. వదినా, ఇవాళ నేను దగ్గరుండి నీకు వడ్డిస్తాను, నువ్వు ఫోన్ చేయాలి. వెళ్ళి చేయగడుకురా. నీకెందుకయ్యా శ్రమ? సరదా వదినా, ఇవాళ నేనే వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి చేయగడుకురా. చెయ్యి కడుక్కునరా. రావదినా, దా కూర్చో. నీకు పప్పు అంటే బాగా ఇష్టం కదా. చాలు. బోసు, నాకు పెళ్ళి నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంత కుర్రాడివి. నేనే నీకు గోరుముద్దలు చేసి తినిపించేదాన్ని. అందరూ మీ మరిదా అని అడిగితే కాదు నా కొడుకు అని చెప్పేదాన్ని. బోసు, నువ్వు బాను మన ఇంటికి వచ్చేయండి. ఆంజనేయ అన్నయ్య గది ఖాళీగా ఉంది కదా. నువ్వు లేకపోతే ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు.
అసలు సందడే లేదు తెలుసా? ఏమిటయ్యా, ఏమైంది? వదిన, అది అన్నంలో సాలి పురుగు పడింది. సారీ, డబ్బంటే నాకు ఇష్టమే, అవసరమే. కానీ అందుకోసం మనుషులు ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీ సలహా నేను పాటించను. ఏది ఎలా జరుగుతుందో అలా జరగని. మరి అదే పనికి మాలి సెంటిమెంట్స్ అంటే. నీకు సెంటిమెంట్ ముఖ్యమైతే నాకు డబ్బు ముఖ్యమయ్యా. నేను చెప్పినట్టుగా కనుక వినకపోయావంటే నిన్ను నీ పెళ్ళాన్ని ముష్టెత్తుకున్నట్టుగా చేస్తా. మరి అదే రౌడిజం అంటే. ఏం కూశావురా? మర్యాదగా చెప్తున్నాను, ఆ 50 లక్షలు మా 2 కుటుంబాల మధ్యనే ఉండాలి. నీకు 25 లక్షలు కాదు కదా, 25 పైసలు కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. శత్రువర్గం భయంకరమైన కుట్రలు పన్నుతున్నట్టు, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో లలితని ఇంట్లో ఒంటరిగా వదిలి నువ్వు ఆఫీస్కి రావడం క్షేమం కాదు. మనం వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళ ఆట కట్టించాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈ మందు భాను భోజనంలో కలిపి, దాంతో మన పని పూర్తవుతుంది. ఏమిటి, స్వెటర్ కడుపులో ఉన్నాడికేనా? కష్టపడినాడు కూడా ఏమైనా ఉందా? సిగ్గు లేకపోతే సరి. ఏం నా మొహాన్ని స్వెటర్ ఎలాగూ లేదు, సిగ్గు కూడా లేదా? ఆ ఉప్మా ఈ ప్లేట్ లో కొంచెం పెట్టు. భానుకి మందు కల్పించేద్దాం. అలా చేయడం పాపమండి. నువ్వేం కంగారు పడకు, ఇదేం విషయం కాదు. జస్ట్ అబార్షన్ అవుతుందంతే. నాకేదో భయంగా ఉందండి. తనకేం కాదని చెప్తున్నాను కదా. ఒక్కసారి అబార్షన్ అయినంత మాత్రాన కొంపలే మునిగిపో. నువ్వు పెట్టు. నాను కొంచెం ఉప్మా తినమ్మా. నాకొద్దు దినా, ఆకలిగా లేదు. ఆకలి లేదంటే ఎలా? ఆవిడ తినమంటుంది నీ మీద ప్రేమతో కాదు, నీ కడుపులో ఉన్న మేనల్లుడి మీద లవ్వుతో కదమ్మా. ఇటు నేను తినిపిస్తాను. ఇదిగో భాను, నా కోసం తిను. ఇది నా ముద్ద. ఆ ఆ ఆ నా మనసు ఒప్పుకోవడం లేదండి. తోటి ఆడదానికి ద్రోహం చేయడం నా వల్ల కాదు. తినొద్దని చెప్పేస్తాను. నీకేమన్నా మధ్య ఎవరు మూసుకోవచ్చు? ఇది నీ ముద్ద. ఆ ఇది 50 లక్షల ముద్ద. తిను. ఆ, ఏమిటమ్మా, ఏమైంది? ఆ, భాను 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 ఏమండి? అత్తయ్య! భాను ఏమైంది? భాను భాను ఏమైందమ్మా? భాను భాను ఏమీ కాదు కదా. చూడండి, ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. తల్లో బిడ్డ ఎవరో ఒక్కరే బ్రతికే అవకాశం ఉంది. డాక్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కన్నా భాను ప్రాణాలే ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా భానుని రక్షించాలి. భాను లేకపోతే నేను బ్రతకలేదు. ప్లీజ్. నీ వల్లే ప్లాన్ అంతా నాశనమైంది. మీలాంటి దగులు బాజీ వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు ఇంకేం మాట్లాడకుండా మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. చేసిన పని చాలక సిగ్గులేక బయటికి వెళ్ళమంటావా? ఏంట్రా, నా భార్యను సిగ్గులేదంటావా? మరి అదే గురు బుక్ కూడా గుండు కొట్టించాలి అనుకోవడం అంటే. ఇప్పుడు ఏమైంది? దక్షిణామూర్తి కాస్త ఉత్తర కుమారుడు అయిపోయావు. ఓన్లే మావా, చచ్చిన పావుని ఓడిపోయిన విల్లని తిట్టి ప్రయోజనం ఉంది. జరగవలసిన పని గురించి ఆలోచించు. ఎంత చెడ్డ నీ కూతురు మొగుండి కదా. మరి అదే కూతురు సెంటిమెంట్ మీద పెద్ద పెద్ద విలన్లే పడిపోయారు. ఏముంది, మన ఇద్దరం చేతులు కలపడమే. డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ బోసు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగపిల్లాడు. రే బోసు, బాబు అచ్చు నీ పోలికేరా. బుద్ధి మాత్రం తల్లిదొస్తే బాగుపడతాడు. అలేవాడు అన్నయ్య, అన్ని తల్లి బుద్ధులే. లేకపోతే పుట్టి ఇన్ని రోజులైనా తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. డాక్టర్ గారు, భానుని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తే మార్నింగ్ తీసుకెళ్ళచ్చు. మీరంతా కాస్త బయటికి వెళ్తే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ప్లీజ్ వెళ్ళండి.
నువ్వు నువ్వా మరి అదే గుర్తుపట్టమంటే. ఏమిటి భాను, ఏం జరిగింది? నర్సులో వచ్చి మన బాబు తీసుకెళ్ళిపోయాడు. నమస్తే సార్. నమస్తే. సారీ సార్. సారీ సార్. రియల్లీ సారీ సార్. ఉదయ వద్దు, నాకు దండే వద్దు. ఫాలో మీ సార్ ప్లీజ్ సార్. ఇలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాయుడమ్మా, అప్పట్లో పడే. నేను శివరాం, నువ్వేమిటే వేషం? మరేం చేయను? వాళ్ళని పట్టుకోవాలంటే ఈ గడ్డపై బెటరు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. పదా. పడతామంటే అసలు రాష్ట్రం వదిలిపెట్టి నిన్ను కవర్ చేయలేక చావాలి. మావా పడుకో పడుకో తొందరగా. ఉండు తప్పుకొని. పేషెంట్ కి దోశ చేస్తా. సరే సార్. ఇదేంటి ఈ పేషెంట్ ఇక్కడ వదిలేశారు? అబ్బా, టైం అయిపోతుందయ్యా. ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. చేస్తా. నర్స్, మీరన్నీ ప్రిపేర్ చేయండి. రామా, నర్సమ్మ పొద్దున్న నుంచి వాంతులు అవుతున్నాయి. ఒక్క నర్సు పట్టించుకోవాలా చూడండి. గుడ్ న్యూస్, నువ్వు తల్లి కాకపోతున్నావు. వీడన్నా రెస్ట్ ఆపుంది. అమ్మో నాకు ఇంజక్షన్ వద్దు. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ అంటే భయం. నాకు భయం. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ అంటే భయం. అమ్మో నాకొద్దు. లాస్ట్ ఇయర్ బెస్ట్ అవార్డు పొందింది ఇవేనండి. అయినా బిడ్డ మన చేతులుంటే ఈడి తగ్గటం ఏంటి? ఎడరా చూడబ్బాయి, నీకు చెందబోయే ఆస్తి మొత్తం నా పేరుతో రాసినట్టుగా ఇందులో రాసింది. మర్యాదగా సంతకం పెట్టు, లేకపోతే మీ బిడ్డ మా చేతుల్లో ఉంది. మరదే బాసు, మర్యాదగా మా మామ చెప్పిన దగ్గర సంతకం చేయి, లేకపోతే నీ బిడ్డల కింద పడేస్తాను.
ఒక వంకరంటాను. జైల్లో ఉన్నప్పుడేమో చేతికి మట్టి అంటకూడదని కాలికి దుమ్మంటకూడదని కబుర్లు చెప్పి ఈ ఆడ తిరగకుండానే ఇంకొక నేసుకుని వచ్చావు. భాను, ఇదిగో నీ అమెరికా టికెట్. ఆల్ ద బెస్ట్ ఇన్ అమెరికా. నాకు అమెరికా కన్నా నీ అనురాగమే ముఖ్యం. ఆంజనేయులు, ఆంజనేయులు, నీకోసం ఎవరు వచ్చారో చూడరా. రేయ్, డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోని కథలల్లి నేనే మిమ్మల్ని విడదీశాను రా. ఆ పాపంలో నాకు భాగం ఉంది. మమ్మల్ని క్షమించు చిన్నయ్య. ఇద్దరు విడివిడిగా ఉంటే ఎలా క్షమిస్తారు? ఇద్దరిని కలపండి, కలిసి క్షమిస్తారు. రామ్మా. అమ్మయ్యా, అందరం కలిసిపోయాం. అన్నయ్యలు, మనల్ని విడదీసిన డబ్బుని మనమే విడదీసేసి అందరం సమానంగా పంచుకున్నాం. అయ్యో, చిన్నన్నయ్యకి జలుబు చేసినట్టుందే. వదినా, వెంటనే వెళ్ళి అమృతాంజం బట్ట.